హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ కోడళ్ళు. అలాగే ఈరోజు డేట్ వచ్చేసి 14th. రేపు ఇండిపెండెన్స్ డే అండ్ రేపు పొద్దున్న నాకు మ్యారేజ్ కూడా ఉంది, వెళ్ళాలి. ఈరోజు టైం వచ్చేసి 11 అయ్యింది. ఈరోజు మార్నింగ్ నుంచి పని పెట్టుకున్నాను, ఎందుకంటే వ్రతం కదా 16th. రేపొద్దున మ్యారేజ్కి వెళ్తే నాకు చేసుకోవడానికి కుదరదు, కాబట్టి ఈరోజు అన్నీ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి 6 నుంచి స్టార్ట్ చేశాను పని. మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను, అంటే పైన అంతా క్లీన్ అయిపోయింది. డోర్స్, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకెటు వచ్చిన కింద కడగడం ఉంది. ఈలోపు మా పాపకి, పెద్ద పాపకి గాన్వికి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ తీసుకొచ్చారు, అందుకే స్కూల్కి కూడా పంపలేదు ఈరోజు. అండ్ చిన్న పాప కూడా చాలా టైర్డ్ అయిపోయింది. మొన్న అన్నవరం వెళ్ళాం కదా, మీరు చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే అన్నవరం బ్లాగ్ చూడండి ప్లీజ్. లైక్ చేయండి నచ్చిన వాళ్ళు. అది ఇంట్రడక్షన్ వీడియో కూడా చూడండి. చిన్న చిన్న షార్ట్స్ కూడా పెట్టాను. ఒక 4 days అయింది కదా ఛానల్ స్టార్ట్ చేసి. మ్యాక్సిమం డేకి ఒక వీడియో అయినా పెట్టడానికి చూస్తున్నాను. నిన్న బర్త్డే వీడియో అనేది చిన్న మినీ వ్లాగ్లో పెట్టాను, మినీ వీడియో, అది కూడా చూడండి. చూడని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలాగే మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేస్తాను కదా, ఇంక ఇల్లు కడగడం ఉన్నది. ఇంకొచ్చేసి సిస్టమ్ ఉన్నది, ఈ సిస్టమ్ క్లీన్ చేయాలి. మొత్తం మెడిసిన్ అది పెట్టేసాము. అలాగే బుక్స్ అన్నీ, పిల్లలు అవి ఆడుకునే వస్తువులు అవి పెట్టేశారు. దాన్ని కూడా ఇంకా అదొకటే ఉంది క్లీన్ చేయడానికి. గ్యాస్ కౌంటర్ క్లీన్ చేశాను, వస్తువులన్నీ తీసి సపరేట్ చేశాను. ఇంకా అది మొత్తం కౌంటర్ అంతా క్లీన్ చేయాలంటే డైలీ ఏదో నాన్ వెజ్ అది వండుకుంటాం కదా, క్లీన్ చేసేయాలి. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను, మొన్నే వాష్ చేశాను. మళ్ళీ ఈరోజు మళ్ళీ తడి క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాను. మిర్రర్స్, ఇంట్లో ఉన్న మిర్రర్స్, కబోర్డ్స్, విండోస్ అన్నీ తీసాను. మొన్నే బెడ్షీట్స్ అన్నీ వాష్ చేశాను, వాషింగ్ మిషన్లో వేసి. కర్టెన్స్ అవన్నీ. ఇంకా పని ఏమీ లేదు, ఇంకెట్ వచ్చిన కడగడం ఒకటే ఉన్నది. ఇంక ఈరోజు పని అయిపోతే రేపొద్దున్న, ఈరోజు ఈవినింగే పూజ సామాన్ అన్నీ తెచ్చుకోవాలి. ఏమీ తెచ్చుకోలేదు, అన్నీ తెచ్చుకోవాలి. నేను చేసిన పని అవి అన్నీ చిన్న చిన్న క్లిప్స్ తీసాను, పెడతాను మ్యాక్సిమం. అంటే పెద్ద ఏం తీయలేదు, అంటే నాకు ఫోన్ హోల్డింగ్ కుదరదు కదా, అందుకని తీయలేదు. అలాగే పిల్లల టాయ్స్ కూడా అండ్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసాను, అవి కూడా వాష్ అయిపోయినాయి అండ్ డ్రై అవుతాయని బయట పెట్టాను. ఇంకా బెడ్షీట్స్ తీయాలి, బెడ్షీట్స్ అవి క్లీన్ చేయాలి. ఇంకా ఆ రూమ్లో బెడ్షీట్ దివాన్ కాట్ మీద దీని మీద ఇంకా వాష్ చేసేస్తే ఇంకా అయిపోయినట్టే. బాత్రూమ్స్ కూడా వాష్ చేస్తాను. నా ఫేస్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఆయిల్ పెట్టుకున్నాను. ఈవినింగ్ హెడ్ బాత్ చేయాలి కదా, ఇప్పుడు పని చేసుకోవాలంటే రెడీ చేయలేం కదా. ఇలా నైటీతో అయ్యానని ఏమనుకోకండి ప్లీజ్, అవాయిడ్ చేయండి. సో అలాగే సంగీత కూడా వీడియోస్ తీస్తానన్నది. పాపం తన పాప ఉంది కదా, చిన్న పాప, తనకి మ్యాక్సిమం తీయకపోతే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సంగీతాని. ఇంట్రడక్షన్ అయితే అక్క ఆల్రెడీ వీడియోలో ఇచ్చేసింది.
సో ఇది ఈ వీడియో మధ్యలో యాడ్ అవుతుంది. అక్క ఆల్రెడీ వీడియోలో చెప్పింది సంగీత కూడా వీడియో చేసి పెడుతుందని. ఈరోజు డేట్ వచ్చి ఆగస్టు 14th. మా వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. నేను నిన్న నైటే కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసాను. నాకేంటంటే అవి పాపతోటి వీడియో షూట్ చేయటం అయితే అవ్వలేదు. పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. ఇటొచ్చి ఇంకా తీసుకోవాల్సింది నేను మా అమ్మవారికి చీర, గాజులు, జాకెట్ ముక్కలు తీసుకోవాలి. అవి తీసుకుని వీడియో షూట్ చేస్తాను నేను. తీసుకునేటప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, అవి మీకు తీసుకుని వీడియో షూట్ చేస్తాను. సో మ్యాక్సిమం ఇది వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూడండి. అక్కడే నాది వీడియో కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఇద్దరు ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి. నాకు ఇంకా మొత్తం పని అంతా చేసి ఇంకా అయిపోయింది. ఇల్లు డీప్ క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే నాకు పాపతోటి ఆ వీడియో షూట్ చేసి పెట్టడం అయితే నాకు కుదరలేదు. సో అందుకే నేను పెట్టలేదు ఆ వీడియో. ఇప్పుడైతే ఈ వీడియో కొంచెం చెప్దామని చేశాను అనమాట. నాకు పాపతోటి చేయడం అవ్వలేదని. ఇంకా ఈవినింగ్ కావాల్సినవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేస్తాను. షూట్ చేసి మీకు పెడతాను యూట్యూబ్లో, చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకో నలుగురికి వెళ్తుంది మా వీడియో వచ్చి. సో అలా చూస్తారని ఏదో హోప్ అంతే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. బాయ్. తను ఏం ప్రిపరేషన్ చేసుకుంటుంది సంగీత అనేది తను చెప్పింది కదా, విన్నారు కదా. అలాగే తను షాపింగ్ మాల్కి వెళ్ళింది, ఏదో చిన్న నీడ్స్ అవసరమైతే బ్లౌజ్ అలాగా. కాబట్టి తను షాప్కి వెళ్ళి తనకు ఒక చీర మ్యాచింగ్ బ్లౌజ్ అది తీసుకుంది. పాప ఉండడం వల్ల పెద్ద తీయలేకపోయింది, కుదిరినంత వరకు తీసింది. అలాగే పర్చేస్ చేసింది బ్లౌజ్. నాకు ఈ చిన్న క్లిప్ పెట్టడం జరిగింది. అలాగే నాది నేను ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాను, అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నాను అమ్మవారికి. అండ్ వచ్చే తాంబూలాలు ఇచ్చినప్పుడు పెట్టాలి కదా, బ్యాంగిల్స్ తీసుకున్నాను. అలాగే ఇంట్లోకి అవసరమైన కూరగాయలు, పువ్వులు అన్నీ తీసుకున్నాను. అక్కడ కొంచెం షై ఫీలింగ్ వచ్చి పెద్ద వీడియో ఏం తీయలేకపోయాను. చూస్తారు కదా ఏం చేస్తుంది అమ్మాయి అన్నట్టుగా. అలాగే కొంచెం గ్రాసరీ కూడా అవసరమైంది, కావాల్సినవి పూజ సామాగ్రి, దీపారాధనకి నెయ్యి అవి కావాలి కదా. కొన్ని నీడెడ్ ఉంటే పూజ సామాను నేను షాప్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం అన్నీ ఇంట్లో ఉన్నాయి, కానీ అవసరమైనవి ఏవో కొన్ని ఉంటాయి కదా. అలాగే నేను లిస్ట్ రాసుకుని వెళ్ళి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది మా ప్రిపరేషన్. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి,